ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్, ప్రభుత్వ సలహాదారుడిగా అహ్మద్ షరీఫ్, ఏపీ మహిళా కమిషనర్ రాయపాటి శైలజను నియమించినందుకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమం అమరావతి రైతుల ఆధ్వర్యంలో స్థానిక సమావేశ మందిరంలో జరిగింది. జర్నలిజంలో నైతిక విలువలు పాటిస్తూ వాటిని కాపాడేందుకు పోరాటం చేసే అతి కొద్ది మంది పాత్రికేయుల్లో ఆలపాటి సురేష్ ఒకరని, విధ్వంసం పుస్తకం ప్రచురించక ముందు నుంచే సురేష్ అమరావతి రాజధాని కోసం పోరాటం చేశారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, ఏబీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరి కృషి వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మేము ఇక్కడ కూర్చున్నాం పదవుల్లో అంటే అది మీ అందరి యొక్క పోరాట ఫలితమని మేము గట్టిగా మీ అందరికీ తల వంచి నమస్కరిస్తా మీ అందరినీ కృతజ్ఞత భావంతో కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వివిధ పోరాటాలు చేశారు. అమరావతి రాజధాని కోసం కొంతమంది పోరాటాలు చేస్తే దుష్ట పాలన నరకాసుర వధ చేయాలనే దాంతో చాలామంది పోరాటం చేసి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అయిన అమరావతికి మీరు సజీవంగా నిలిపిన వ్యక్తులు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉన్నారు. తప్పకుండా మన కళల రూపం మన అమరావతి రాబోయే 3 సంవత్సరాల్లో ఆల్రెడీ పురుడు పోసుకుని రాబోయే 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అమరావతి ఫలాలు మీ ద్వారా అందబోతున్నాయి. తప్పకుండా దానికి అందరూ మీరే కారకులు. జర్నలిజంలో విలువలు పాటించే వాళ్ళు మరి తగ్గిపోతున్న ఈ సమయంలో మరి సురేష్ కుమార్ గారు మామూలుగా జర్నలిస్టులు అంటే కొంచెం ఎక్కువగానే మాట్లాడతారు. ఆయన అత్యంత మితభాషి, చాలా తక్కువగా మాట్లాడతారు. ఇంటర్వ్యూ చేశారు నన్ను ఒకసారి ఎలక్షన్ ముందు. ఇంటర్వ్యూ మటుకు చాలా ఘాటుగానే ఉంటాయి ఆయన ప్రశ్నలు. ఆయన విధ్వంసం అనే ఒక మంచి రచన ద్వారా అమరావతి రైతుల బాధల గురించి, అలాగే నన్ను కూడా మరి చెరసాలకి తీసుకెళ్ళే ముందు మరి పెట్టిన బాధల గురించి కూడా ఒక 2 పేజీలు నాకు కూడా కేటాయించారు. ఆ పుస్తకాన్ని మరి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తే హైదరాబాద్లోని ఆవిష్కరణ సభలో నేను కూడా పాల్గొన్నాను. ఎంతోమందికి చాలా నిజాన్ని పట్టుకొచ్చినట్టుగా ఆ విధ్వంసం అనే పుస్తకంలో ఆయన స్పష్టంగా రాశారు. సరే, విధ్వంసం అంటే నిన్న మొన్న వచ్చింది. ఆయన ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో దశాబ్దాలుగా మరి ఆయన సేవల్ని అందించారు. ఇప్పుడు ప్రెస్ అకాడమీకి ఇంత మంచి వ్యక్తిని ఎంపిక చేసినప్పుడు మనం అందరూ కోరుకునేది అంటే ప్రెస్ అకాడమీ అంటే ఒక చైర్మన్గా ఆయన చేయవలసింది ఏమిటి,